హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో మీకు ఒక మంచి ప్యాలెస్ చూపించబోతున్నాను. ఇదేంటి అంటే మన హిస్టరీలోనే దీనికి మంచి ఇంపార్టెన్స్ ఉందన్నమాట. ఆ ప్యాలెస్ వచ్చేసి ఆస్ట్రియాలో వియన్నాలో ఉంది. టూరిస్ట్స్ ఎవరు వచ్చినా సరే ఆస్ట్రియాకి ఈ ప్యాలెస్ చూడకుండా అయితే వెళ్ళరు. ఈ ప్యాలెస్ పేరు వచ్చేసి షోన్బ్రున్ ప్యాలెస్. ఈ ప్యాలెస్ 17th సెంచరీలో అప్పటి ప్యాలెస్ అన్నమాట. ఇప్పటికీ స్టిల్ అలాగే ఉంది. లోపల అప్పుడు ఎంపరర్స్, కింగ్స్ అండ్ క్వీన్స్ వాళ్ళు యూస్ చేసిన రూమ్స్ అండ్ బెడ్స్ అండ్ ఎవ్రీథింగ్ అలాగే ఉందన్నమాట. సో నేను ఈ వీడియోలో మీకు ప్యాలెస్ బయట అండ్ గార్డెన్ చూపిస్తాను. నా నెక్స్ట్ వీడియోలో మీరు ప్యాలెస్ లోపల రూమ్స్ ఎలా ఉంటాయి, అప్పుడు వాళ్ళు ఎలా ఉండేవాళ్ళు, వాళ్ళ డైనింగ్ ఏరియా ఎలా ఉంటుంది అని కంప్లీట్గా నా నెక్స్ట్ వీడియోలో చూస్తారనమాట. సో ఈ ప్యాలెస్కి ఉన్న ఇంపార్టెన్స్ ఏంటి అంటే ఇది World War II జరిగినప్పుడు చాలా కొలాప్స్ అయిపోయింది. 17th సెంచరీలో దీన్ని కట్టించారు. అరౌండ్ 1740లో కట్టించారనమాట. ఫ్రాన్స్ జోసెఫ్ అని ఆ ఎంపరర్ ఉన్నప్పుడు ఈ ప్యాలెస్ చాలా బాగుండేది. సో ఆయన తదనంతరం ఆస్ట్రియన్ గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకుందనమాట. World War IIలో కూడా చాలా వరకు ఇది డిస్ట్రాయ్ అయిపోతే ఆస్ట్రియన్ గవర్నమెంట్ దాన్ని కంప్లీట్గా రీబిల్డ్ చేశారు. బట్ లోపల రూమ్స్ అయితే మాత్రం అప్పుడు ఎట్లా ఉండేవో ఇప్పటికీ అలాగే ఉంచారు. సో ఈ మినియేచర్ ప్యాలెస్ చూసారు కదా, సో అప్పటి కింగ్కి అప్పుడు ఎవరైతే ఇది కన్స్ట్రక్ట్ చేశారో ఆ ఆర్కిటెక్ట్స్ ఈ ప్లాన్ వైజ్గా వాళ్ళకి కన్స్ట్రక్ట్ చేసి ఈ మినియేచర్ ప్యాలెస్ని కింగ్కి చూపిస్తే సో ఈ విధంగా కన్స్ట్రక్ట్ చేయమని చెప్పారంట. ఎంత ప్లాన్డ్గా ఉంది కదా. అది టికెట్ కౌంటర్ అన్నమాట. టికెట్స్ ప్యాలెస్ లోపలికి వెళ్ళడానికి టికెట్స్ అక్కడే తీసుకోవాలి. హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో నా కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. సో నా వీడియోస్లో నేను ఎక్కడ ఉంటున్నాను, ఇక్కడ ఏం చేస్తాను, ఇక్కడ కల్చర్ ఏంటి అని చెప్పే ముందు ఆ కంట్రీ గురించి ఒక చిన్న ఇంట్రడక్షన్ ఇవ్వాలనుకుంటున్నాను. ఇక ఎక్కడన్నా మీకు దొరుకుతుంది అంటే ఆ వైన్ కూడా ఆస్ట్రియా నుంచే అన్నమాట. అలాగే ఇక్కడ కరెన్సీ వచ్చేసి యూరోస్. 1 euro ఈజ్ ఈక్వల్ టు 80 రూపీస్ అనమాట ఇండియన్ కరెన్సీలో. అండ్ నేను ఈ కంట్రీ గురించి తెలుసుకోవడం మీకు చెప్పాలని నేను ఈ కంట్రీ గురించి చాలా తెలుసుకున్నాను. అండ్ ఐ ఫీల్ సో ప్రౌడ్ టు స్టే హియర్ అండ్ లివ్ హియర్. నేను వచ్చేసి ఆస్ట్రియాలో ఉంటానన్నమాట. సెంటర్ పార్ట్ ఆఫ్ ద యూరోప్ ఆస్ట్రియా వచ్చేసి. అండ్ ఆస్ట్రియా దేనికి ఫేమస్? నేను ఆస్ట్రియా క్యాపిటల్ అయిన వియన్నాలో ఉంటానన్నమాట. సో వియన్నా దేనికి ఫేమస్, ఆస్ట్రియా హిస్టరీ ఏంటి అనేది నా వ్లాగ్స్లో మీరు చూసేస్తారు. అండ్ ఆస్ట్రియాని మ్యూజిక్ క్యాపిటల్ ఆఫ్ యూరోప్ అని కూడా అంటారు. ఆస్ట్రియా దేనికి ఫేమస్ అని అంటే ఆస్ట్రియాలో వైన్ అనేది వరల్డ్ ఫేమస్. ఎందుకంటే ఇక్కడ వైన్యార్డ్స్ చాలా ఉన్నాయి. ఇక్కడ దొరికే వైన్ మీకు ఎక్కడ దొరకదు వరల్డ్లో. ఫాదర్ ఆఫ్ సింఫనీ వచ్చేసి ఫ్రాన్స్ జోసెఫ్ అనమాట. ఆయన ఆస్ట్రియన్. సో మ్యూజిక్ లవర్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి ఇది ఒక చిన్న ఇన్ఫర్మేషన్. మరొక ఇంపార్టెంట్ వ్యక్తి ఆస్ట్రియాలోనే పుట్టారు. అతను ఎవరు అని అంటే నాజీ పార్టీ లీడర్. ఐడియా వచ్చేసి ఉంటుంది. సోషల్ స్టడీస్ ఎవరైతే బాగా ఇంట్రెస్టెడ్గా ఉంటారో సోషల్ స్టడీస్ మీద వాళ్ళకి ఐడియా వచ్చేసి ఉంటుంది. నాజీ పార్టీ లీడర్ ఎవరు అని అంటే ద గ్రేట్ హిట్లర్ అంటే చిరంజీవి కాదు, హిట్లర్ అనమాట. హిట్లర్ పుట్టిన ప్లేస్ కూడా ఆస్ట్రియాలోనే బ్రాన్ అని చెప్పి ఒక విలేజ్, టౌన్ కైండ్ ఆఫ్ విలేజ్ అనమాట. సో నా నెక్స్ట్ బ్లాగ్స్లో, నా కమింగ్ బ్లాగ్స్లో మీరు హిట్లర్ ఇల్లు కూడా చూడబోతున్నారు. సో హిట్లర్ ఇల్లు ఎలా ఉండేది, ఇప్పుడు హిట్లర్ ఇల్లు ఎలా ఉంది, అదంతా మీరు నా కమింగ్ బ్లాగ్స్లో చూస్తారు. ఆర్కెస్ట్రా ఉంటుంది కదా, ఆర్కెస్ట్రా వచ్చేసి ద వరల్డ్స్ బెస్ట్ ఆర్కెస్ట్రా ఆస్ట్రియాలోనే ఉంది అంట. అండ్ మొజార్ట్, లైక్ కొన్ని ఫేమస్ ట్యూన్స్ ఉంటాయి. మొజార్ట్ మ్యూజిక్ అని మీరు యూట్యూబ్లో కనుక చూస్తే కొన్ని వరల్డ్ ఫేమస్ మ్యూజిక్స్ అవి. ఆయన పుట్టింది కూడా ఇక్కడే. అలాగే సైకాలజీ లవర్స్ ఎవరైనా ఉంటే ఫాదర్ ఆఫ్ సైకాలజీ సిగ్మండ్ ఫ్రాయిడ్ పుట్టింది కూడా ఇక్కడే. అండ్ ఆయన మ్యూజియం కూడా ఒకటి ఉంది, అది కూడా మనం చూసేద్దాము నా ముందు బ్లాగ్స్లో. సో ఇంకా చాలా బెస్ట్ థింగ్స్ ఉన్నాయి అన్నమాట ఇక్కడ. నేను మీకు అవన్నీ చూపించాలి అని చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను. అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఆస్ట్రియా వచ్చేసి వరల్డ్ వైడ్గా చాలా రెప్యుటేషన్ ఉన్న కంట్రీ. ఆస్ట్రియానే కాదు, వియన్నా వచ్చేసి ఇంకా ఇంటర్నేషనల్గా చాలా గ్రోత్ అయిందనమాట. మనకి తెలుసు కదా యునైటెడ్ నేషన్స్ అని చెప్పి ఐక్యరాజ్య సమితి అంటారు. సో
సో అది వరల్డ్ మొత్తంలో 5 కంట్రీస్లోనే ఉంది, 5 ప్లేసెస్లోనే ఉంది. అండ్ వన్ ఆఫ్ ద ప్లేస్ వచ్చేసి వియన్నా, ఆస్ట్రియాలో ఉందన్నమాట. ఆస్ట్రియాలో వియన్నాలో ఉంది యునైటెడ్ నేషన్స్. మిగతా అవి వచ్చేసి 5 ప్లేసెస్లో, ఒకటి న్యూయార్క్, జెనీవా, నైబీరియా, ఒకటి ఆస్ట్రియా అండ్ ఇంకొకటి నాకు గుర్తులేదు. కంప్లీట్గా 5 ప్లేసెస్లో అయితే ఉంది యునైటెడ్ నేషన్స్. వియన్నాలో ఉండటం చాలా చాలా మంచి విషయం. అండ్ అలాంటి సిటీలో నేను ఉంటున్నందుకు నేను చాలా హ్యాపీగా అండ్ ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను. అకార్డింగ్ టు 2019 ద బెస్ట్ ప్లేస్ ఎక్కడ లివ్ చేయడం అనేది బెస్ట్ ప్లేస్ అని అంటే సెకండ్ ప్లేస్లో వియన్నా వచ్చిందనమాట. నేనైతే 2017 నుంచి ఆల్మోస్ట్ ఆస్ట్రియాలో ఉంటున్నాను. ద బెస్ట్ ప్లేస్ ఎవర్ ఫర్ లివింగ్ అనమాట. ఎందుకు అంటే నేను యూరోప్లో చాలా డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద యూరోప్లో ఉన్నాను. పోర్చుగల్, డెన్మార్క్, ఇంకా రష్యా, ఇంకా చాలా ప్లేసెస్ నేనైతే విజిట్ చేశాను, ఉన్నాను కూడా. ఏ కంట్రీలో నాకు ఇక్కడ ఉన్నంత సేఫ్టీ, ట్రావెలింగ్ ఫెసిలిటీస్ కూడా ఎంత బాగుంటాయి అని అంటే దాని గురించి మీకు నేను స్పెషల్గా ఒక వీడియో చేస్తాను. నిజంగా చాలా చాలా పీస్ఫుల్ కంట్రీ. ఎంత పీస్ఫుల్ అంటే నేను చెప్పలేను అనమాట. అన్నీ వెల్ ఆర్గనైజ్డ్ ఉంటాయి. ఇప్పుడు నేను లోపలికి వెళ్తున్నాను టికెట్స్ తీసుకోవడానికి. టికెట్స్ తీసుకునే ముందు ఇలా ఒక సోవెనీర్ షాప్ ఉంటుంది. ఇదేంటి అంటే మనకి ఇక్కడ ప్యాలెస్కి వచ్చాం కాబట్టి అక్కడ గుర్తుగా మనం ఏదైనా అక్కడ కొనుక్కోవాలి అనుకుంటే కొనుక్కోవచ్చు. లైక్ వియన్నా అని ప్రింట్ చేసిన టీషర్ట్స్ ఉంటాయి. సో ఇంకా అలా చాలా చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ థింగ్స్ ఉంటాయి. ఇలా ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ ఉంటాయి, చాక్లెట్స్ ఉంటాయి. ఈ మ్యాగ్నెట్స్ అయితే నా దగ్గర ఆల్రెడీ ఉన్నాయి. నేను ఎలాగో వియన్నాలో ఉంటున్నాను కాబట్టి నేనైతే ఏం కొనుక్కోలేదు, మీకు చూపిద్దామని చెప్పి నేను రికార్డ్ చేశాను అనమాట. అలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కీ చైన్స్ ఉన్నాయి. సో వియన్నాకి రిలేటెడ్గా ఏవైతే ఉన్నాయో అన్నీ ఆ సోవెనీర్ షాప్లో దొరుకుతాయి అన్నమాట. ఇదైతే నాకు బాగా నచ్చింది. ఇక్కడ నేను ఒకటి చూసాను అనమాట, క్లాక్ టైప్లో. ఆ క్లాక్ ఏంటి అంటే ఓపెన్ చేసినప్పుడు మొజార్ట్ అని చెప్పాను కదా, ఆ మొజార్ట్కి రిలేటెడ్ ఒక మ్యూజిక్ వచ్చింది. ఓపెన్ చేసినప్పుడు డ్రావర్ లాగా ఉంది కదా, అది ఓపెన్ చేసినప్పుడు మంచి మ్యూజిక్ ప్లే అయింది. ఇక్కడ అయితే నేను ఒక జ్యువెలరీ సెట్ చూసాను. దాని ప్రైస్ చూసి షాక్ అయ్యాను అనమాట. 13,000 రూపీస్ ఉంది. బట్ అది ఏం మెటలో నాకైతే తెలియదు. గోల్డ్ అండ్ సిల్వర్ అయితే కాదు. కొన్ని ఫుడ్ ఐటమ్స్ కూడా ఉంటాయి ఇక్కడ ఈ సోవెనీర్ షాప్లో. నేను ఇప్పుడు టికెట్స్ తీసేసుకున్నాను లోపలికి వెళ్ళడానికి. బట్ ఈ వీడియోలో నేనైతే లోపల చూపించట్లేదు. పార్ట్ 2లో మీరు ప్యాలెస్ లోపల కూడా చూడొచ్చు. ఇది ఓవరాల్గా ఈ ప్యాలెస్ మ్యాప్. ఈ గ్రీన్ ఏరియా అంతా గార్డెన్ ఉంటుంది. ఈ ఎల్లో పార్ట్ అంతా జూ అనమాట. లోపల చాలా ఆస్ట్రియాలోనే ఓల్డెస్ట్ జూ ఇది, షోన్బ్రూన్ జూ. సో ఇవన్నీ ప్యాలెస్కి సంబంధించిన గార్డెన్స్. ఈ ప్యాలెస్ వచ్చేసి అప్పట్లో ఉన్న క్వీన్కి, మరియా థెరెసా అనే క్వీన్కి ప్యాలెస్ వెడ్డింగ్ గిఫ్ట్గా వచ్చిందంట. సో నేను ఇప్పుడు ప్యాలెస్ లోపలికి వెళ్ళడానికి టికెట్ కూడా కొన్నాను. సో ఇప్పుడు ఈ టికెట్తో మనం ప్యాలెస్ లోపలికి వెళ్ళి దాన్ని కంప్లీట్గా చూడొచ్చు. బట్ ఫొటోస్ ఎక్కడెక్కడ తీయొచ్చు, వీడియోస్ ఎక్కడెక్కడ తీయొచ్చు అనేది ఐఎమ్ నాట్ షూర్. వెళ్ళడానికి సో మనం ప్యాలెస్ లోపలికి వెళ్ళి ఆ రూమ్స్ అంతా సరౌండింగ్స్ చూడటానికి ప్రైస్ ఎంత అంటే 22 euros అనమాట పర్ పర్సన్. 22 euros అంటే 22 into 80 మన ఇండియన్ కరెన్సీలో ఎంత అయితే అంత. ఈ ప్యాలెస్కి హండ్రెడ్స్ ఆఫ్ ఇయర్స్ హిస్టరీ అనేది ఉంది అనమాట. ఈ ప్యాలెస్ని ఇది వరకు అప్పటి క్వీన్స్ యూజ్ చేశారు. ఆ తర్వాత వాళ్ళ తదనంతరం ఏమైపోయిందంటే ఆస్ట్రియన్ గవర్నమెంట్ దాన్ని హ్యాండ్ ఓవర్ చేసుకొని మ్యూజియం కింద మార్చేశారు. ఆ తర్వాత చాలా సార్లు
ఆస్ట్రియన్ గవర్నమెంట్ ప్రైవేట్ మీటింగ్స్కి కానీ మిలిటరీ ప్రైవేట్ మీటింగ్స్కి కానీ దీన్ని యూజ్ చేయాలనుకున్నారు, యూజ్ చేశారు కూడా. ఆ తర్వాత మళ్ళీ ఆస్ట్రియన్ గవర్నమెంట్ దీన్ని కంప్లీట్ మ్యూజియంగా మార్చేశారు. ఇప్పుడు ఏంటి అంటే కొన్ని ఇంపార్టెంట్ మీటింగ్స్కి లైక్ యుఎస్ ప్రెసిడెంట్ వచ్చినప్పుడు, సో అట్లాంటప్పుడు ఆ మీటింగ్స్ కోసం వీళ్ళు యూజ్ చేస్తారన్నమాట. లైక్ ఆస్ట్రియన్ యుఎస్ మీటింగ్స్ ఉన్నప్పుడు ఆ కాన్ఫరెన్సెస్కి అప్పుడప్పుడు ఈ ప్యాలెస్ని యూజ్ చేస్తారనే టాక్. సో మరి ఇంకెందుకు లేట్, చూసేద్దామా ఈ ప్యాలెస్ గురించి. ఇప్పుడు నేను చూపించేదంతా ఫ్రంట్ పార్ట్ ఆఫ్ ద ప్యాలెస్ అన్నమాట. అప్పట్లో ఆ కింగ్స్ ఉన్నప్పుడు ఈ ఫ్రంట్ అంతా కూడా హార్సెస్ అండ్ సైనికులతో నిండిపోయి ఉండేదన్నమాట. వరల్డ్ వార్ II జరిగినప్పుడు ఇదైతే కొంచెం డిస్ట్రాయ్ అయింది. ఆ తర్వాత ఆస్ట్రియన్ గవర్నమెంట్ మళ్ళీ దీన్ని బాగు చేయించింది ప్యాలెస్ని, అంటే బయట పార్ట్ మాత్రమే. సో ఇక్కడ ఈ హార్స్ రైడ్ చూస్తున్నారు కదా, ప్యాలెస్లో మనం ఈ హార్స్ రైడ్ కూడా వెళ్ళొచ్చు. సో అతను నాతో మాట్లాడుతున్నారు అనమాట. నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు అంటే, నేను ఇండియా నుంచి వచ్చాను, బట్ ఇక్కడే నేను ఉంటాను అని చెప్పాను. అయితే నన్ను బాగా షూట్ చేయి, మీ ఇండియాలో నన్ను బాగా చూపించు అంటే, ఓకే నేను బాగా చూపిస్తాను అని చెప్పాను. నాకు ఇండియా అంటే చాలా ఇష్టం అని చెప్తున్నారు. ఆల్రెడీ ఒకసారి వచ్చారంట ముంబై అండ్ కేరళకి. 1740లో అంటే ఇది ఎంత ఓల్డ్ ప్యాలెస్ కదా, లోపల ఎలా ఉంటుంది అనేది నేను లోపలికి వెళ్ళే ముందు చాలా ఎక్సైటెడ్గా ఫీల్ అయ్యాను. అండ్ మీరు నెపోలియన్ గురించి వినే ఉంటారు కదా, ఫ్రెంచ్ కింగ్. సో ఆయన ఆస్ట్రియాని ఆక్యుపై చేసుకున్నప్పుడు ఈ షోన్బ్రూన్ ప్యాలెస్లోనే ఉండి హెడ్ క్వార్టర్స్గా ఉంచుకున్నారంట. మొత్తానికి ఎన్ని రూమ్స్ ఉన్నాయో తెలిస్తే మీరు షాక్ అవుతారు. ఎన్ని రూమ్స్ అంటే 1441 రూమ్స్ ఉన్నాయి. అన్ని రూమ్స్ కూడా చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంటాయంట. సో కంప్లీట్ ప్యాలెస్ చూడడానికి అయితే పర్మిషన్ లేదు, కొన్ని ఇంపార్టెంట్ రూమ్స్కి పర్మిషన్ ఉంది, అవి మాత్రమే మనం చూడగలుగుతాం. సో నేను ఈ వీడియో ప్యాలెస్ లోపల వీడియో షూట్ చేసినప్పుడు ఫస్ట్ వాళ్ళు వచ్చి నాకు వీడియోస్ నాట్ అలౌడ్ కదా, మీరు ఎందుకు వీడియో తీస్తున్నారు అని అడిగాను. నేను వీడియో కూడా తీయలేదు, జస్ట్ ఫోటో క్లిక్ చేశాను. సో వాళ్ళు వచ్చేసి కంప్లీట్గా స్ట్రిక్ట్గానే ఉన్నారు. ఈవెన్ రూమ్లో సీసీ కెమెరాస్ కూడా ఉన్నాయి, మనం వీడియో తీస్తే డెఫినెట్గా అందరికీ తెలిసిపోతుంది. సో సెక్యూరిటీ వచ్చి నా ఫోన్ తీసుకొని ఇమీడియట్గా వీడియోస్ డిలీట్ చేయమన్నారు. నేను డిలీట్ చేసేసాను. బట్ ఒక ప్రాసెస్ ఉంది. ఏంటి అంటే, మనం వీడియోస్ తీయాలి, షూట్ చేయాలి రూమ్స్ లోపల అంటే, కొన్ని రూమ్స్ లోపల షూట్ చేయాలి అంటే కొన్ని పర్మిషన్స్ అండ్ కొంచెం ఎక్స్ట్రా పే చేయాల్సి ఉంటుంది అన్నమాట. సో నేను ఎక్స్ట్రా పే చేసి, అది కూడా ఏంటి, జస్ట్ ఓన్లీ ఫర్ 1 రూమ్ వాళ్ళు పర్మిషన్ ఇస్తారు. ఆ 1 రూమ్ కోసం నేను ఎక్స్ట్రా పే చేసి షూట్ చేశాను. అండ్ చాలా కష్టపడి అప్పటికి కూడా మేనేజ్ చేస్తూ ఆ సెక్యూరిటీ గార్డ్ ఉంటారు కదా, ఆయనతో బాగా మాట్లాడుకొని ఆయన కన్విన్స్ చేసి అక్కడక్కడ షూట్ చేశాను. ఇదంతా నేను చేసింది మీకు చూపించాలని, ఎందుకంటే డైరెక్ట్గా నేను మొత్తం చూసేయచ్చు, కంప్లీట్గా నేనైతే చూసేస్తాను. బట్ నా ఎయిమ్ ఏంటి అంటే, నా వ్యూవర్స్కి లోపల ఎలా ఉంటుంది అసలు, నెపోలియన్ గురించి కానీ మనం ఎలిజబెత్ గురించి కానీ జస్ట్ మనం సోషల్ స్టడీస్లో అలా చదివి ఉంటాం తప్ప, వాళ్ళు ఎలా ఉన్నారు, వాళ్ళ రూమ్స్ ఎలా ఉంటాయి, నెపోలియన్ చనిపోయిన బెడ్ ఏంటి, ఆర్ ఆస్ట్రియన్ ఎంపరర్ రూమ్ ఎలా ఉంటుంది, వాళ్ళ పెయింటింగ్స్ ఎలా ఉంటాయి, అవన్నీ మీతో షేర్ చేసుకోవాలి, మీకు చూపించాలి అనుకున్నా. ఎందుకంటే ఇప్పటి వరకు ఏ తెలుగు వ్లాగ్లో ఆస్ట్రియాలో డెఫినెట్గా ఈ ప్యాలెస్ గురించి ఇంటీరియర్కి సంబంధించి అయితే మీకు డెఫినెట్గా కనిపించదు, లేదు. అండ్ ఐఎమ్ ప్రౌడ్. సో ఈ వీడియోలో అయితే నేను ఈ ప్యాలెస్ ఫ్రంట్ అండ్ బ్యాక్ సైడ్ అండ్ ద గార్డెన్స్ వచ్చేసి నేను చూపిస్తున్నాను ఓవర్ వ్యూ. నా సెకండ్ వీడియోలో ప్యాలెస్ లోపల ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయి ఆ రూమ్స్ అని, అప్పట్లో అన్ని ఇయర్స్ క్రితం రూమ్స్ ఎలా ఉండేవి, అప్పుడు కింగ్స్ ఎలా ఉండేవాళ్ళు అనేది నా వీడియోలో మీరు చూస్తారు. అలాగే ఈ మరియా తెరీసా అనే క్వీన్కి క్రౌనింగ్ సెరమనీ గిఫ్ట్గా వెనకాల ఈ ప్యాలెస్కి వెనకాల ఒకటి కట్టించారంట, అది చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఈ ప్యాలెస్ మొత్తానికి గార్డెనే అట్రాక్షన్ అని చెప్పొచ్చు. సో ఆ గార్డెన్ చూసేద్దాం మరి. ఇది వచ్చేసి ఆ ప్యాలెస్కి ఉన్న రైట్ సైడ్ వ్యూ అన్నమాట, రైట్ సైడ్ ఉన్న గార్డెన్ ఇది. బ్యాక్ సైడ్ వ్యూ వచ్చేసి ఇంకా చాలా బాగుంటుంది.
ఇదేమో రైట్ సైడ్ వ్యూ అన్నమాట. ఇలా ఉంటుంది. ఇప్పుడు మాకు సమ్మర్ సీజన్ అన్నమాట. సో చాలా వేడిగా ఉంది. ఇక్కడ వచ్చేసాం మనం ప్యాలెస్ బ్యాక్ సైడ్. అక్కడ మెట్లు కనిపిస్తున్నాయి కదా, అది ప్యాలెస్ బ్యాక్ సైడ్ అన్నమాట. బ్యాక్ కూడా అప్పట్లో కింగ్స్ అండ్ క్వీన్స్ ఉన్నప్పుడు బ్యాక్ సైడ్ కూడా సెక్యూరిటీ ఉండేవాళ్ళు. ఆ సెక్యూరిటీ ఎక్కడ ఉండేవాళ్ళు అదంతా కూడా నేను మీకు చూపిస్తాను. నేను ఇక్కడికి వచ్చి రన్నింగ్ చేసుకుంటూ ఉంటారు. బికాజ్ ఇదంతా ఫ్రీ ఎంట్రీనే. ఓన్లీ ప్యాలెస్ లోపలికి వెళ్ళాలి అని అనుకుంటేనే టికెట్ పే చేయాలి, లేదంటే ఎన్నిసార్లు అన్నా ఫ్రీగా రావచ్చు, ఎన్నిసార్లు అన్నా వెళ్ళొచ్చు. సో ప్యాలెస్ లోపల అంటే ప్యాలెస్ బ్యాక్ సైడ్ సెక్యూరిటీ గార్డ్స్ ఉంటారు కదా. సో ఆ సెక్యూరిటీ గార్డ్స్ ఉండే వాళ్ళు ఇక్కడ నుంచోనే వాళ్ళు అనుకుంటా బ్యాక్ సైడ్ కాపలాకి. ఇది అన్నమాట ప్యాలెస్ బ్యాక్ సైడ్. ఇది వచ్చేసి ప్యాలెస్ బ్యాక్ సైడ్ ఎగ్జాక్ట్ గా. చూసాం కదా, ఇది కరెక్ట్ గా ప్యాలెస్ బ్యాక్ సైడ్ వస్తుంది. క్వీన్ ఇక్కడ ఉన్నారు కదా, ఆ క్వీన్ కి ఆ రూమ్ అంటే చాలా ఇష్టం అంట. ఆ రూమ్ అంటే చాలా చాలా ఇష్టం అంట. అక్కడి నుంచి ఈ గార్డెన్ వ్యూ చూడడం అంటే ఆవిడకి చాలా చాలా ఇష్టం అంట. సో ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, ఇది అయితే క్వీన్ మరియా థెరిసా అనే ఆవిడకి ఆవిడ క్రౌనింగ్ సెరమనీ అప్పుడు అది గిఫ్ట్గా ఇచ్చారంట. అంటే అప్పుడు కట్టించారంట. ఆవిడకి అదంటే చాలా ఇష్టం అంట. అక్కడ స్విమ్మింగ్ పూల్ ఉంటుంది. ఆ క్వీన్ అండ్ కింగ్ అక్కడికి వెళ్ళి టైం స్పెండ్ చేసేవాళ్ళు అని హిస్టరీలో ఉంది. అక్కడి నుంచి వ్యూ అయితే చాలా చాలా బాగుంటుంది అంట. సో అది మీకు నేను చూపించేస్తాను. ఈ వీడియోలో అయితే చూపించట్లేదు, కొంచెం లెంతీ అయిపోయి మీకు బోర్గా అనిపించేస్తుంది అని చెప్పి. నేను నెక్స్ట్ వీడియోలో ప్యాలెస్ లోపల రూమ్స్ అండ్ అక్కడ పైనుంచి వ్యూ ఎలా ఉంటుంది అనేది మీరు చూసేస్తారు. ఇక్కడ వచ్చేసి అందరూ ఎవ్రీడే రన్నింగ్ చేసుకుంటారు. సో ఇదే టైప్ లో ఇట్ సైడ్ కూడా లెఫ్ట్ సైడ్ కూడా ఉంటుంది అన్నమాట. సో వాళ్ళు ఎప్పుడు రన్నింగ్ చేసుకునే ఏరియా ఇది. సో ఆ పైకి వెళ్ళడానికి నడవాలి కాబట్టి చాలా దూరం. నడిచే దారిలో కూడా వీళ్ళు అక్కడక్కడ ఇలాంటి టేబుల్స్ పెట్టారనమాట. ఆ టేబుల్స్ ఏంటంటే నడిచినప్పుడు మనకి కాళ్ళు నొప్పి వస్తే అలసిపోతే అక్కడ కూర్చోడానికి. ఆ టైంలో ఇక్కడ భటులు వాళ్ళు ఉంటారు కదా. సో వాళ్ళందరూ అంతరించిపోయిన తర్వాత ఇదంతా మ్యూజియం చేసిన తర్వాత వాళ్ళు ఎక్కడైతే నుంచోనే వాళ్ళో ఆ ప్లేసెస్లో ఇట్లా స్టాట్యూస్ లాగా పెట్టేశారు. సో ఇలా నుంచునే వాళ్ళు అనమాట. మేబీ ఇది ఎంత డిస్టెన్సో నాకైతే ఎగ్జాక్ట్గా తెలీదు. సో గార్డెన్ మొత్తం అలా భటులు అక్కడక్కడ నుంచొని కాపలా ఉండేవాళ్ళు అనమాట. నేను చెప్పాను కదా ఇక్కడ రన్నింగ్ చేసుకుంటారు చాలా మంది అని. ఆ రన్నింగ్ చేసుకునే ఏరియా వచ్చేసి ఇదనమాట. చాలా లాంగ్ ఉంటుంది. చాలా మంది రన్నింగ్ చేసుకుంటారు మార్నింగ్స్ అండ్ ఈవినింగ్స్. మేబీ ఇప్పుడు కోవిడ్ కాబట్టి ఎవరు అయితే ఇలాంటి ప్లేసెస్కి చాలా తక్కువ మంది వస్తున్నారు. మార్నింగ్ అయితే మీరు చాలా మంది చూడొచ్చు. ఇదంతా కూడా గార్డెనే. మీరు ఆ డిఫరెన్స్ చూడొచ్చు. అక్కడైతే ఎంత ఎండగా ఉంది, ఇక్కడ కంప్లీట్గా కవర్ అయిపోయినాయి, ట్రీస్ కవర్ అయిపోయి చాలా నీడగా ఉంది. చాలా ప్లెజెంట్గా ఉంటుంది అనమాట ఈవినింగ్స్ ఇక్కడ కూర్చోడానికి. ఈవెన్ ఆఫ్టర్నూన్స్ కూడా సమ్ టైమ్స్ చాలా చాలా బాగుంటుంది.
ఇంత పెద్ద ఏరియాని, ఇంత పెద్ద ప్యాలెస్ని ఇన్ని ఇయర్స్ అయినా కూడా ఈ గవర్నమెంట్ ఇంత చక్కగా కాపాడుకుంటూ వస్తున్నారంటే చాలా గ్రేట్ అనిపించింది నాకు. అంటే అప్పుడు అన్ని ఇయర్స్ బ్యాక్ హిస్టరీని కూడా మనం చూడగలుగుతున్నాం ఇప్పుడు. నేను ఇక్కడ ఈ బ్యూటిఫుల్ గార్డెన్ దగ్గర బ్యాక్ సైడ్ మ్యూజిక్ యాడ్ చేసేస్తాను, చూసి ఎంజాయ్ చేయండి. అసలు ఎన్ని టైప్స్ ఆఫ్ రోజెస్ చూసానంటే నేను ఇక్కడ అన్ని కలర్స్ ఉన్నాయి, ఆల్మోస్ట్ రెడ్, ఎల్లో, అన్నీ చాలా కలర్స్ చూసాను నేను. అండ్ ఎంత బాగున్నాయి అంటే అంత బాగున్నాయి అన్నమాట. నేను ఇప్పుడు చాలా దూరం నడిచి వచ్చేసాను, ఇంకొంచెం దూరం ఉంది. ఇంకొంచెం అంటే కొంచెం కాదు, చాలానే దూరం ఉంది. బేసిక్గా నాకైతే ఎక్కువ దూరం నడవడం నచ్చదు. మీకోసం అని చెప్పి నేను బ్లాగ్ షూట్ చేయడానికి అని చెప్పి వచ్చాను. నేను సగం దూరం నడిచేసాను, ఇంకా సగం ఉంది ఆ పైకి వెళ్ళడానికి. పైకి నడిచి వెళ్ళాలి, పైకి వెళ్ళడానికి నడిచే రూట్ ఒకటి ఉంది, అక్కడ నడుస్తూ పైకి వెళ్ళాలన్నమాట. సో పదండి వెళ్ళిపోదాం, ఇంకెందుకు లేట్. మనం అయితే ఆ పైకి వెళ్ళడానికి చాలా దగ్గరగానే ఉన్నాము. ఇంకా ఈ ప్యాలెస్లో ఎక్స్ప్లోర్ చేయడానికి చాలా వేస్ ఉన్నాయి. ఆ వే ఉంది కదా, ఆ వేలో పైకి కూడా వెళ్ళొచ్చు. చాలా బ్యూటిఫుల్ ప్లేస్ అది. అండ్ ఇక్కడ ఒక ఫౌంటైన్, వాటర్ ఫౌంటైన్ ఉంది. అప్పట్లో ఉన్న క్వీన్కి ఫౌంటైన్స్ అన్న, గార్డెన్స్ అన్న చాలా ఇష్టం. చూసారు కదా, ఇక్కడ రన్నింగ్ అండ్ ఎక్సర్సైజ్ ఫ్రీక్స్ చాలామంది ఉంటారు. ఈవినింగ్స్ ఇక్కడికి వచ్చి చక్కగా రన్నింగ్ చేసుకుంటారు. ఈ కోవిడ్ వల్ల మేబీ చాలా తక్కువ ఉన్నారు, కానీ యూజువల్ డేస్లో చాలా మంది రన్నింగ్ చేస్తారు. ఒక్కసారి ఈ ఫౌంటైన్ చూసేయండి. నాకైతే ఇక్కడ హాఫ్ డే, 1 డే స్పెండ్ చేయమన్నా స్పెండ్ చేసేస్తాను. చాలా పీస్ఫుల్గా ఉంటుంది. అందులో నాకు నేచర్లో టైం స్పెండ్ చేయడం చాలా ఇష్టం అన్నమాట. అండ్ దీని ముందు ఒక చిన్న పాండ్ లాగా ఉంది, ఆ పాండ్లో డక్స్ కూడా ఉన్నాయి. ప్యాలెస్ బ్యాక్ సైడ్ సెక్యూరిటీ కూడా లేదు, బట్ స్టిల్ నాకు అనిపించింది ఏంటంటే ఒక్క చిన్న కాగితం కూడా లేదు. ఎంత నీట్గా ఉంచుతున్నారు, అందరూ రెస్పాన్సిబుల్గా ఉన్నారు అని అయితే నాకు అనిపించింది. అది ఒక మంచి విషయం కదా. So how is this place for jogging and running? It's just great. Okay. It's flat, so you don't get easily exhausted. You have all these fantastic views. Okay. I just love it, and I live nearby. Oh, great. So you come every day? Not really, I should, but I come Sometimes. maybe 3 times a week. Okay. Okay. That's great. Thank you so much. Not at all. Have a great evening. I'm from India, Yes, but I live here. I get that, but your German was excellent. నేను అక్కడ జాగింగ్ చేసే ఒక ముసలాయన్ని అడిగాను అనమాట, ఈ ప్లేస్ మీకు ఎలా అనిపిస్తుంది అంటే చాలా ప్లెజెంట్గా ఉంటుంది, రన్నింగ్కి ఈజీగా టైర్డ్ కూడా అయిపోము అని చెప్తున్నారు. ఆయన ఏజ్ 67 ఇయర్స్ అంట. 67 ఇయర్స్కి కూడా స్టిల్ ఎవ్రీడే రన్నింగ్ చేస్తున్నారంటే మనం ఊహించవచ్చు ఇక్కడ వాళ్ళకి ఎక్సర్సైజెస్ అన్నా, ఈ జాగింగ్, రన్నింగ్ అన్నా ఎంత ఇష్టం అనేది. సో నేను ఈ వీడియోని ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. నా నెక్స్ట్ పార్ట్ 2 వీడియోలో మీరు ప్యాలెస్ లోపల రూమ్స్ని అండ్ ఇక్కడ పైన ఈ వ్యూ ఎలా ఉంటుంది, ఈ బ్యూటిఫుల్ వ్యూని అస్సలు మిస్ అవ్వద్దు. నా పార్ట్ 2 వీడియోలో మీరు చూసేస్తారు. సో స్టే ట్యూన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. సీ యూ సూన్. అలాగే డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. సీ యూ సూన్.